ఆయన ఎవరు అన్నారబ్బా మా కార్లు గేటు దగ్గరే ఆపేశారని. కార్లు గేటు దగ్గర కాకపోతే బెడ్రూమ్ లోకి తీసుకుపోతారా? మరి ఇప్పుడు గేటు దగ్గరే ఆపేశారా లేకపోతే రేవంత్ గారి టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారా? జగన్ ఇంటికి పిలిచి మరి అన్నా అన్నా అంటూ కౌగిలించుకుని మీకేం కావాలో చెప్పండి అన్నా, మీకు స్థలాలు ఇస్తాను, బెనిఫిట్ షోలకు అనుమతిస్తాను, మీరు కోరింది చేస్తాను అంటే జగన్ చెడ్డోడు, జగన్ కక్ష సాధింపు చేస్తాడు. ఏమి చెప్తిరి, ఎన్నెన్ని చెప్తిరి. కానీ రేవంత్ కొట్టిన ఒక్క దెబ్బతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం రేవంత్ కాళ్ళ దగ్గరికి వెళ్లి బతిమలాడుతుంది. నిజంగా జగన్ కి ఇలా మర్యాద చేయాలనైతే తెలియదబ్బా. ఆయన ఎవరో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి జగన్ కి నమస్కారం పెడితేనే ఓ లెవెల్లో ఎగిరాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ జైల్లో పెడితే సినీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ సమస్యల కోసం రేవంత్ కి శాలువాలు కప్పి మరీ బతిమలాడితే మాత్రం ఆయన నోరు మూగబోయింది. ప్రశ్నించడానికి ప్రశ్నలు లేవు పాపం.